ఖాళీ అయ్యే వరకు కళ్ళ తిరుగుదాం. రత్నం రత్నం అమ్మాయి అటు వెళ్ళి తిన్నాను వదిలే சார் இந்த போட்டோல இருக்கிறவங்களை எங்கேயாவது பாத்துருக்கீங்களா? లేదండి చూడలేదు. నమస్తే అక్క. అక్క చూడడానికి మహాలక్ష్మి ఉంది. నమస్తే అక్క. ఏంటి పుస్తకాలతో వచ్చారు? అమ్మోరు జాతరకి చందాలు వసూలు చేస్తున్నారా? ఎలక్షన్లు వస్తున్నాయి కదా అక్క, అందుకే ఓటుకి నోటు ఇద్దామని వచ్చాం. ఇస్తారు ఒక ఓటుకి? అది 5,000. ఓ మా ఇంట్లో 6 ఉన్నాయి. అంటే 30,000. ఆ, పోతే వేలికి నూనె రాసి ఇంటి చెరిపేసి దొంగ ఓటు వేస్తారే, అది కూడా మేము వేస్తాం. దానికి ఎంత ఇస్తారు మీరు? ఆ చండాలకి ఎంత? అన్నా 3,000 అన్నా. 3,000. మా తాత లోపల పడుకున్నాడు, ఆయన చచ్చిన వాళ్ళకి ఓటేస్తాడు. దానికి ఎంత ఇస్తారు మీరు? వాడి నెత్తి మీద ₹1 పెట్టేద్దాం. అదే ఒక వెండి కాయిన్ ఇచ్చేద్దాం. అవును, మీరు స్నానాలు చేశారా? టిఫిన్లు తిన్నారా? ఏటి ఓటేయడానికా? కాదు, ఈ బిల్డింగ్ కి మరమ్మతులు చేయాలి. మీరంతా బయలుదేరారు. ఎవరింటికి మరమ్మతులు ఎవరు చేయించేది? 3 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా నకరాలు దొబ్బుతున్నారు. 10 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే అది మాకే సొంతం తెలుసుగా. వాటే న్యాయం అక్క. అక్క ఎంచక్క చెప్పిన మాట ఈయన వెళ్ళిపోతే చంద్రగిరి కోట దగ్గర దించేస్తాం, లేదంటే స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద నిలబెట్టి స్వర్ణముఖి నదిలోకి తోసేస్తాం. ఓకేనా? ఏరా, నా మీద చెయ్యి ఎత్తావా నువ్వు? ఏది, ఏది చూద్దాం? నా పెళ్ళం వచ్చి చూద్దాం. రారా అరిగిపోయిన పెయింట్ బ్రష్, నిన్ను నేనేం చేయను, మా కుర్రాళ్ళు చూసుకుంటారు. పడండి. వద్దురా, సామాను ముట్టకండిరా. ఏయ్, త్వరగా రా. అరే ఏంటి పట్టపగలు ఇంత రాచకం చేస్తున్నాడు? ఏంటి నీ పేరేంటి? మూర్తి? నీ పేరేంటి? కీర్తి. మూర్తి చిన్నదిగా ఉన్నా కీర్తి పెద్దదిగా ఉందా? నిన్ను మోసుకెళ్ళడం కుదరదు. లొకేషన్ పంపిస్తాను, నువ్వే నడుచుకుంటూ వెళ్ళి డెలివరీ ఏరా ముసలి, ఇల్లు అద్దెకిచ్చిన వాడు ఖాళీ చేయమని చెప్తే ఖాళీ చేయకుండా కోర్టుకు వెళ్తామని బెదిరిస్తావా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పెద్దోళ్ళని కూడా చూడకుండా మీద చెయ్యేస్తావట్రా. నేను పెద్దోళ్ళ మీద చేయండి రా, మంచి మీద చేయేస్తాను. రారా నీ అప్ప. రా రా రా. రే ఆగి పడేండి రా. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాను. అదే ఉంటే నువ్వు పోలీసులకు ఫోన్ చేసి వాడి గురించి చెప్పావనుకో, పోలీసులు వెంటనే వాడికి ఫోన్ చేసి నీ గురించి చెప్తారు. ఇది నీకు ఈ అవసరం? బాడీని వెళ్లే దారిలో శ్మశానంలో దించేయండి రా. వయసులో పెద్దవారని కూడా చూడకుండా ఇలా విసిరిస్తున్నాడేంటి? మరి ముద్దెట్టుకుంటాడా? పంతానికి కేసు పెడితే అమ్మడానికి వీల్లేక 10 ఏళ్లు లాగుతుంది. ఆ ఓనర్ అప్పు తీర్చేదెప్పుడు, పిల్లలకి పెళ్లి చేసేదెప్పుడు, సెటిల్ చేసేదెప్పుడు? ఇది చాలా మామూలు విషయమే. ఒక రోజు మా ఇంటి పక్కన పార్క్ చేసిన కారు అద్దాలు మొత్తం పగలగొట్టేశారు. కార్ అద్దాలు పగలగొట్టారా? ఆ వీధిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పెళ్లాం పిల్లల్ని సేఫ్ గా బెడ్రూమ్ లో పార్క్ చేసి కార్లని రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అంబులెన్స్ కూడా ఆ దారిలో వెళ్లలేకపోతుంది. జనం అంతా కంప్లైంట్. వెళ్లి మాట్లాడి చూసాం, వెన్లా రాత్రికి రాత్రి అద్దాలు పగలగొట్టేశాడు. ఒక రోజు రాత్రి కార్నర్ బిర్యానీ హోటల్ నుంచి మా నాన్న పార్సల్ తీసుకొచ్చారు. బిర్యానీలో చికెన్ సరిగా ఉడకలేదు. మరుసటి రోజు ఉదయం దాన్ని ఇచ్చి చపాతీ తీసుకుందామని వెళ్తే అక్కడ హోటలే లేదు. ఏమైంది? రాత్రికి రాత్రి దాన్ని పడగొట్టేశారే. సిఎంసి పక్కన ఆ కార్నర్ లో పోరంబొక్క స్థలంలో హోటల్ పెట్టుకుని కోర్టులో కేసేసి అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. బోలెడన్ని యాక్సిడెంట్లు. రత్నంతో చెప్పాను, ఒక లోడు కంకర్ రాళ్లు 2 తార్టిన్లు రెడీ చేసి పెట్టు మావయ్య అని చెప్పెళ్ళాడు. తెల్లారేక చూస్తే ఆ కొట్టున్న చోటు కొట్టోడికే తెలియలేదు. మొత్తం రోడ్ అయిపోయింది. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా షూట్ చేసి చంపాలంటే ముందు వాడినే షూట్ చేయాలి. చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. పెట్టు. వెయిట్ పడ. சொல்றா. మీరు కొట్టొస్తున్నారు. పన్నీరాన్నేమో నన్ను సరెండర్ అవ్వమంటున్నాడు. పోలీసులేమో నా వీపు విమానం మొత్తం మోగిస్తున్నారు. విమానం మొత్తం మోగుతుంది. నువ్వు పోలీసులకు దొరికి చూడు, కారు బస్సు రైలు అన్ని మోగుతాయి. మనూరు పోలీసులైనా కాస్త తాజా చేస్తే వదిలేస్తారు. బార్డర్ పోలీసులకు దొరికి చూడండి, అప్పుడు తెలుస్తుంది. వీపు మీద మసాలా నూరి పులిసెట్టేస్తారు. వీడొకడు ఎవరో తెలియని అమ్మాయి కోసం రొమ్మిరుచుకుంటూ వెళ్లి 10 మందిని కొట్టి లోపల కూర్చున్నాడు. దెబ్బలు తిన్న ఆ 10 మంది నన్ను చుట్టుముడతారు. రత్నం అని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, ఆయన కలవాలి. ఆ చిలక ఇదేనమాట. నీకు నాకు ఏదైనా సంబంధం ఉందా? నీకోసం నన్ను లోపలికి వెళ్ళమంటావా? నా కోసం మీరెందుకు? మరే ఆడు కొట్టేసి పోతాడు. నీకోసం నేను కోర్టు కేసు జైలు చెప్పకూడదు తింటూ కూర్చోవాలా? అర్థం కాలేదు. ఒక్క గారిస్తే కుక్క బొడ్డు చుట్టా ఇంజక్షన్ వేస్తాం, మన బొడ్డు చుట్టాగా వేయించుకుంటాం. దెయ్యం పడితే వేపకతో దెయ్యాన్న కొడతాం, మన ఎత్తరేగా కొట్టుకుంటాం. అలాగే వాడు ఏం చేసినా సరే నేనే ఊరుకోరా మా, కాసేపు వెయిట్ చేయమ్మా, రత్నం వచ్చేస్తాడు. చెప్పండి చెప్పండి.
ఏంటి బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారు? ఏంటి రత్నం, ఎంత కొట్టినా మాకేం తెలీదు అంటున్నారు. అది నీకోసం 2 అమ్మాయిలు వచ్చారు. అమ్మాయి అమ్మా, ఏంటమ్మా ఇక్కడికి వచ్చేవేంటి? మిమ్మల్ని ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని. లోపలికి వెళ్ళేది నేను, థ్యాంక్స్ ఇడిగా. రేయ్, నన్ను ఇంతకు ముందే తెలుసా మీకు? 12 మంది మొహాలు పాల్గొట్టినప్పుడు నీ మొహం చూసా కదా కొట్టాడు. తెలియనట్టు అడుగుతావే? కాదు, ముందే తెలుసా అని అది అడిగాను. నాకు తెలియదు. ఏయ్, నువ్వు ఆ గాంధీనగర్ 12వ వీధి చివరింట్లో ఉన్నావు కదా? ఓ రెడ్ కలర్ స్కూటీలో సోడా బుడ్లేసి తిరుగుతాడు కదా, దీని బాబే ఆడు. ఏయ్, నీ బాబు మేం కాలం పోరంబోకులని ఏరియా అంతా చెప్తూ తిరుగుతున్నాడు. నన్ను చైన్లు కొట్టేసేవాడు అన్నాడు. అది నమ్మి మా బామ్మ కూడా వేసుకోవట్లేదు. ఇలా చూడు, మేం డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే పోకరిలం కావు. లక్ష్యం కోసం హత్యలు చేసే రౌడీలమని నీ బాబుతో వెళ్లి చెప్పు, అర్థమైందా? ఒకటే న్యాయం. రత్నం, మా బాబాయ్ నేత మీద మా పిన్ని బండరాయి పడేసిందంటే ఏంటో చూసొస్తాను. వాటే ఫ్యామిలీ. రాళ్లతో ఆడుకోవడం వాళ్ళకి అలవాటే. వస్తాను, రేపు బడితీరా. ఎందుకని ఇంత రిస్క్ తీసుకుని నన్ను కాపాడారు? ఓ అమ్మాయికి ఒక సమస్య ఉంటే రోడ్డు మీద వెళ్లే కుక్కే మొరుగుతుంది. మనిషిని నేను చూస్తూ ఊరుకుంటానా? సరే, ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నారు? తెలీదు. ఇంతలా ప్లాన్ చేసి మరీ వచ్చారు, తెలీదంటున్నావు? మా నాన్నకు ఒక ల్యాండ్ ప్రాబ్లం ఉంది, కానీ దానికోసం నన్ను చంపే అంత. అవును, నీదే ఊరు? ఎందుకని చిత్తూరుకు వచ్చావు? నీట్ ఎగ్జామ్ రాసేసి నర్స్ ఉద్యోగానికి 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి. అందుకే ఫ్రెండ్ ఇంట్లో ఓ వారం ఉండి అన్ని పనులు చూసుకుని వెళ్దాం అనుకున్నా. నర్సింగ్ నాకేం అర్థం కాలేదు. సరే, నీ నంబర్ ఇవ్వు, మిస్ కాల్ ఇస్తాను. డబ్బు కోసం అందమైన పనులు చేసే పోకిర్లం కాము, లక్ష్యం కోసం హత్యలు చేసే రౌడీలు. ఒక ప్రాబ్లా ఉంది కదా. వాడి గురించి మాట్లాడుకు, చెవులు నొప్పెడుతున్నాయి. ఏ, దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. సరే, మా అమ్మ ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ జరిగినవేమీ చెప్పేకే వెంటనే బయలుదేరి వచ్చేయమంటుంది. అయ్యో, ఏ ఇలా రావే. ఏంటి రమ్మంటున్నానా? ఏంటి? ఒకసారి వచ్చి చూడు. మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉండు. చెప్పమ్మా, ఇంకా పడుకోలేదా? ఎక్కడున్నారు? నా ఇంటి ముందు ఎవరో 10 మంది వచ్చి నుంచున్నారు. చూడడానికి రౌడీల్లా ఉన్నారు. బయట ఓ బ్లూ కలర్ ఆటో ఉందా? అవును ఆటోలోంచి కాలు బయట పెట్టాడా? అవును. అది నా కాలే. నువ్వు ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా వెళ్లి పడుకో. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? పొద్దున్న కాలేజ్ ముందు నిన్ను చుట్టుముట్టారు కదా, మళ్ళీ వస్తే అందుకే నువ్వు ఊరు వెళ్లే వరకు మేం నీ వెనకే ఉంటాం. నువ్వు దేనికి భయపడకు, వెళ్ళి పడుకో. ఇంకేదో మూడ్లో ఉన్నట్టున్నావు. ఆయన మీద చెప్పలేనంత గౌరవం వచ్చింది. ఈ విషయం అమ్మాయితో చెప్పేవారా? ఎలా చెప్పమంటావు మావయ్య? చెప్పాక మా అమ్మ ఎవరిని అడిగితే నేనేం చెప్పను. అందుకే ఏం చెప్పలేదు. తన పేరు అడగాలని కూడా అనిపించలేదు మావయ్య. రామ పోమాని ఆస్తగా పిలుస్తూ తన వెంటే ఒక కుక్కలా తిరిగాను మావయ్య. నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదురా, కానీ దేవుడు ఉన్నాడురా. రేయ్, ఆ అమ్మాయిని చూడాలరా. ఎక్కడుంది? తన ఊరికి బయలుదేరింది మావయ్య. మన కుర్రాళ్ళు కూడా పంపించావుగా? ఒంటరిగా వెళ్ళి. రేయ్, బుద్ధి లేదా నీకు? నువ్వు తన చుట్టూ కుక్కలా తిరిగినప్పుడు ఆ కుక్కలు నీ చుట్టూ తిరుగుంటాయి. ఇప్పుడు ఈ కుక్క వచ్చేస్తే ఆ కుక్కలు వెళ్ళి తనని కలుస్తాయిగా. అదే కదా లాజిక్. ఎన్నింటికి బస్సు? 5 గంటలకి. కొండపల్లి ఇంకా దాటుండదు. వెళ్ళు, వెళ్ళి పికప్ చేసుకుని ఇంట్లో దించరా. వెళ్ళు, వెళ్ళరా. త్వరగా వెళ్ళి రత్నం. అన్నా, బండి ఆపనా? ఆపమంటుంటే. ఏంటి సార్? ఎందుకు సార్? చెప్పేది విన్ననా? బండి ఆపు. ఏమండే, బండి ఆపడం కుదరదండి.
సార్ అడ్డంగా వచ్చి ఆపుతారే సార్ ఎందుకు సార్ బండి ఆపారు? ఒకరిని బండిలోంచి దించాలి ఉండనా మీరేంటి ఇక్కడ? ఏం లేదు, నువ్వు బస్సులో వెళ్ళొద్దు, నేను దింపుతాను. అయ్యో మీకెందుకు శ్రమ? కాదు, నువ్వు బస్సులో వెళ్ళడం అంత సేఫ్టీ కాదు, నేను దింపుతాను. రా. జాగ్రత్త. ఏమైంది? త్వరగా రా. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు, అన్నీ వచ్చేసాయి. ఎవరు వీళ్ళ- నువ్వు బండి ఎక్కు. నువ్వు ఎక్కమ్మా.